హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది మాకు ఒకసారి వివరంగా ఏమైనా చెప్తారా? BHM బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఇది ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ ఆల్ గ్రూప్స్ ఆర్ 3 years అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కానీ అన్నిటికీ ఎలిజిబుల్. ఇది రైట్ 8 సెక్టార్స్ లో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కొన్ని మా కోసం జనరల్ మేనేజర్, HR మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, పర్సనల్ మేనేజర్. సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో, ఎయిర్పోర్ట్లలో జాబ్స్. థర్డ్ సెక్టర్ వచ్చరికి క్రూజ్ లైన్స్ అంటే పెద్ద పెద్ద షిప్లలో జాబ్స్. ఫోర్త్ వచ్చరికి టూరిజం సెక్టార్. ఫిఫ్త్ వచ్చరికి ఎడ్యుకేషన్ సెక్టార్. సిక్స్త్ వచ్చరికి మనకి రిటైల్ సెక్టార్. రిటైల్ ఇవాళ వరల్డ్ వైడ్ బ్రహ్మాండానికి వెళ్ళిపోతా ఉంది. ఇవన్నీ జనరల్ మీద పోస్ట్ ఉన్నాయి. తర్వాత సెవెంత్ వచ్చరికి MNC మల్టీనేషనల్ కంపెనీ. ఇక ఎయిత్ వచ్చేసరికి మనకు రైల్వేస్. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఇన్ని సెక్టార్స్లో జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎన్నాళ్ళు అయిందండి మీరు కాలేజ్ స్టార్ట్ చేసి? సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయిపోయింది. ఓ మై గాడ్, 5,000+ స్టూడెంట్స్ వెల్ సెటిల్డ్. యాజ్ అ పేరెంట్ గా అడుగుతున్నాను, జాబ్ గ్యారంటీ అనేది మీరు ఇవ్వగలుగుతారా? 100% జాబ్ గ్యారంటీ ఆన్ బార్డ్ పేపర్. 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఇస్తాం. 3 years లో వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. ఫారెన్ ట్రిప్ ఫీజులో కలిపారంటే ఫీజు ఎంత ఉంది సార్? చాలా తక్కువ ఫీజు. మళ్ళీ పర్ యానం 1,25,000. ఇస్ ఇట్? 5-star హోటల్ ఎన్ని ఐటమ్స్ అన్ని ప్రాక్టికల్స్కి 1,25,000. దట్స్ ట్రూ. ఇక థర్డ్ బెనిఫిట్ సరికి మనకు 3 years మీద 3 వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇయర్ వచ్చరికి ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అదొక్క ప్రోగ్రామే 5 to 8 lakhs ఉంది. ఇది మనం 1 year డిప్లొమా కోర్స్ ఇస్తున్నాం. అదొక్క నేర్చుకున్నా కూడా మన ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ మొత్తం 10 ఉన్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్. 1 crore ఈవెంట్ చేసుకుంటే 20 lakhs ఉంటుంది. సెకండ్ వచ్చరికి బార్ టెండింగ్ కోర్స్ ఇస్తాం. థర్డ్ వచ్చరికి కల్నర్ స్కిల్స్, కార్వింగ్. 6 సెమిస్టర్స్కి 6 సెక్టార్స్లో 6 ఇండస్ట్రీ విజిట్స్ ఇప్పిస్తాం. ఇన్క్లూడింగ్ ఫీజులు మళ్ళీ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం. ఫస్ట్ 6 monthsకి నో ఇంట్రెస్ట్. అవునా? ఇంకొక మంచి బెనిఫిట్ అంటే 35,000 స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. సో నైస్. ఇన్ని రకాల బెనిఫిట్స్ గవర్నమెంట్ కోర్సు. అను మీకే 18 ప్రపంచ రికార్డులు ఉన్నాయండి. వై ఆర్ యూ థింకింగ్ ఎన్ ఎంప్లాయీ? వై డోంట్ థింక్ ఎన్ ఎంప్లాయీ? 18 వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది. BBAలో స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా? BBA చేసి జాబ్కి వెళ్ళకూడదు, జాబ్ ఇవ్వాలి. జాబ్ ఇవ్వాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. రైట్. ఏంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే? నిజంగానా సార్? ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. D ఫర్ డెవలప్మెంట్, P అంటే ప్రోగ్రామ్. EDP మీద నేను 2 సార్లు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేసింది. అది నిజంగా మీరు తూచా తప్పకుండా మీరు చేస్తున్నారు అని అంటే నేను మా వాడిని జాయిన్ చేస్తాను మీ దగ్గర. ఖచ్చితంగా చేస్తున్న లక్ష్యము. మన దగ్గరే ఉన్నాయంటే ఏం చెప్తారు? BBA వాళ్ళకేమో ఫస్ట్ ఇయర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నాం. సెకండ్ ఇయర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నాం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌడేస్. చాలా ఇంపార్టెంట్. అవునవును. BBA వాళ్ళకి ఈ 5 కోర్సు 3 కోర్సు చేసుకోవచ్చు. మళ్ళీ వీ డోంట్ చార్జ్ ఎనీ సింగిల్ NP. అంటే వాల్యూ అడిషన్ కోర్సెస్లో ఎంత వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది? 4 పార్ట్నర్స్, సూపర్ సీనియర్ నుంచి ఒకళ్ళు, 5 members హ్యాపీగా వెళ్ళిపోవచ్చుగా. 20 lakhs మనం లోన్ కూడా ఇప్పిస్తాం. మన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడంలో కూడా నాకు బలం చేకూరు. ఆయన ఐడియాస్ నా ఐడియాస్, నా ఐడియాస్ ఆయన ఐడియాస్. ఇప్పుడు BCA గురించి చెప్పుకుందామండి. ఏ అంటే అప్లికేషన్, బ్యాచులర్ కంప్యూటర్ అప్లికేషన్ ఈక్వల్ టు B.Tech CS. ఇది మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ ప్రాసెసింగ్లో బ్యావరేజ్లో ఎలా అప్లై మొత్తం BCA సబ్జెక్ట్ మొత్తం అక్కడ. బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. కానీ బిజినెస్ గురించి ఎవరు చెప్పట్లా. ఇవి కాకుండా ఇంకా అదర్ కోర్సెస్ ఏ ఉన్నాయండి మన దగ్గర? 10th class తర్వాత ME CES ఉంది. ME CES కూడా చాలా జనరల్గా చెప్తున్నారు.
ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎంఈసీస్ని ఐపీ మ్యాట్ అంటే ఐ అంటే ఇంటిగ్రేటెడ్ క్లియర్ ప్రోగ్రామ్. రెండవది క్లాట్ కోచింగ్ ఇస్తున్నాం, CLAT క్లాట్. ఇంకొకటి THM గ్రూప్ ఉంది. THM టీ ఫర్ టూరిజం, హెచ్ అంటే హాస్పిటాలిటీ, ఏమంటే మేనేజ్మెంట్, టూరిజం హాస్పిటాలిటీ ఇంటర్మీడియట్ గ్రూప్ పెట్టారు. ఓకే. జాయిన్ అవ్వాలి కానీ మన దగ్గర సింపుల్గా పోడు.